22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతోంది. 24 నాటికి బలపడి వాయుగుండంగా మారనుంది. అయితే ఈ వాయుగుండం ప్రభావం బెంగాల్పై ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు. నైరుతి రుతుపవనాలు అండమాన్ తీరానికి చేరుకోవడంతో ఏపీలో వర్షాలు కురుస్తున్నాయని అంటున్న విశాఖ వాతావరణ కేంద్ర అధికారిని సునందతో మా ప్రతినిధి అనురాధ ఫేస్ టు ఫేస్. నైరుతి రుతుపవనాలు ప్రస్తుతం అండమాన్ తీరాన్ని తాకాయి. అయితే అవి విస్తరించడానికి ఎలాంటి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఈ నెల 22వ తారీఖున ఒక అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. ఈ నేపథ్యంలో వెదర్ కండిషన్స్ ఎలా ఉన్నాయనేది ప్రస్తుతం నేను విశాఖ వాతావరణ కేంద్ర అధికారి సునంద గారితో ఉన్నాను. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, ఇప్పుడు వెదర్ రిపోర్ట్స్ కనుక చూసుకుంటే కనుక ఖచ్చితంగా ఇంకా మీరు 2 రోజుల పాటు వర్షాలు, తేలికపాటి జల్లులు రాష్ట్ర వ్యాప్తంగా కురిసే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. మరోవైపు నైరుతి రుతుపవనాలు ఆల్రెడీ అండమాన్ తీరాన్ని తాకినట్లుగా కూడా ఆల్రెడీ సమాచారం ఉంది. సో వీటి నేపథ్యంలో వెదర్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, రుతుపవనాల కదలిక అవన్నీ ఎలా ఉన్నాయి? నిన్నటికి ఇది అండమాన్ సముద్రము అలాగే దక్షిణ బంగాళాఖాతం పరిసర ప్రాంతాలకు వీస్తున్నాయి. రానున్న కాలంలో మరింత అన్ని అనుకూలంగా ఉన్నట్లయితే శ్రీలంక తర్వాత కేరళ తాకే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఇది పరిస్థితి. వన్స్ కేరళ కనుక తాకినట్లయితే మనకి వారంలో మన ఆంధ్ర రాష్ట్రం అన్ని ఫేవరబుల్గా ఉన్నట్లయితే ఆంధ్ర రాష్ట్రానికి కూడా నైరుతి ఋతుపవనాలు విస్తరించడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ప్రొవైడెడ్ ఏంటంటే ఇక్కడ అన్ని కూడా ఫేవరబుల్ కండిషన్స్, రెయిన్ఫాల్ సఫిషియెంట్గా ఉండాలి. సో ఇవన్నీ క్రైటీరియాని మీట్ అయినప్పుడు మాత్రమే మనకి అక్కడ రెయిన్ఫాల్ అనేది ఉండే అవకాశం ఉంది. డ్యూ కోర్స్లో ఇది మానిటర్ చేస్తున్నాము. సో టైం టు టైం మీకు తెలియజేస్తాము. అలాగే రానున్న 2 రోజుల్లో మనకి ఒక అల్పపీడనం కూడా నైరుతి బంగాళాఖాతంలో, అంటే తమిళనాడుకి పక్కన ఉన్నటువంటి నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడనుంది. ఇది ఏర్పడిన కొన్ని గంటల్లోనే మరి తీవ్రత పెరిగి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. వాయుగుండంగా అయితే కనుక మధ్య బంగాళాఖాతం, అంటే ఇది వెస్ట్ సెంట్రల్ బే అంటారు, అంటే పశ్చిమ మధ్య బంగాళాఖాతం. ఇది తూర్పు మధ్య బంగాళాఖాతం. సో ఇక్కడ మధ్య బంగాళాఖాతంలోనే మనకి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. వాయుగుండం మరింత బలపడి పైకి వెళ్తుంది. అంటే ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం ఇది ఉత్తర దిశగా కదిలే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అంటే సైక్లోన్ స్టార్మ్స్ అని ఏమైనా అనుకోవచ్చు. అంటే వాయుగుండం అంటే ఫ్రీ మాన్సూన్ సీజన్లో మొదటిగా వచ్చే అల్పపీడనం అది బలపడుతుంది, వాయుగుండంగా మారే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ఇది ఎక్కడ ఏ ప్రాంతాల మీద ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉంది? మీరు చెప్తున్నట్లుగా అది వాయుగుండం కూడా బలపడి వెళ్తే గనక ఆ తీవ్రత ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల మీద ఎక్కువగా ఉండే అవకాశం? ఎస్, ఇది వాయుగుండంగా బలపడుతుంది. ఫర్దర్గా నార్దర్లీ మూమెంట్, అంటే ఉత్తర దిశగా కదులుతున్నప్పుడు మరింత తీవ్రత పెరిగే అవకాశం ఉంది. దీని యొక్క ప్రభావం అనేది నార్త్ ఒడిస్సా, వెస్ట్ బెంగాల్ మీద ఎక్కువ ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఇక్కడ ఈవెన్ భారీ నుంచి అతి భారీ వర్షాలు ఈ నార్త్ ఒడిస్సా అలాగే బెంగాల్కి ఇవ్వడం జరిగింది. అలాగే విండ్స్ కూడా తీరం వెంబడి కొంచెం ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే ఇది పైకి వెళ్ళకొద్ది తీవ్రత పెరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం అయితే మనకి దీని యొక్క ప్రభావం అనేది ఇంకా మన కోస్ట్కి చాలా దూరంలో ఉంది కనుక దీని యొక్క ప్రభావం అనేది తేలిగ్గా మనకి తేలికపాటి వర్షాలు అయితే ఉంటాయి. డిప్రెషన్ ఎప్పుడైతే వాయుగుండం ఫామ్ అవుతుందో మనకి క్లౌడీ వెదర్ అంతా ఉండి మనకి టెంపరేచర్స్ కూడా కొంచెం తగ్గుతాయి. డెఫినెట్గా క్లౌడీ వెదర్ ఉన్నప్పుడు 32 అలాగో కూడా వచ్చే అవకాశం ఉంది. టెంపరేచర్స్ అయితే బాగా తగ్గుతాయి. తేలిక నుంచి మోస్తరు వర్షాలే ఉంటాయి. 1 లేదా 2 చోట్ల ఇలాగా తేలికపాటి వర్షాలు అయితే మరి ఉండే అవకాశం అయితే ఉంది. రానున్న 5 రోజులు కూడా ఇక వర్ష సూచన అయితే ఇవ్వడం జరిగింది. బట్ నార్త్ ఒడిస్సాతో పోలిస్తే మనకు అంత ఎక్కువ అయితే వర్షపాతం ఉండదు, తేలికపాటి వర్షాలు అయితే. ఇది ఇక్కడ మొత్తానికి వెదర్ ఎక్స్పర్ట్స్ అంచనాల ప్రకారం ఏదైతే ఇప్పుడు నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారి అది కనుక దాని తీవ్రత పెంచుకుంటే కనుక దాని ప్రభావం ఎక్కువగా బెంగాల్ వైపు వెళ్లే అవకాశం ఉంది అని అంచనా వేస్తున్నారు. అటు ఒడిశా మీద నుంచి ఆ ప్రాంతాల మీద ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉంది. మన తీర ప్రాంతానికి చాలా దూరంగా కేంద్రీకృతం అయింది కాబట్టి ఇక్కడ సాధారణ వర్షపాతం మాత్రమే ఉంటుంది. 5 రోజుల పాటు ఏపీలో చిరు జల్లులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు రుతుపవనాలు కూడా ఆన్సెట్ అవుతున్న క్రమంలో ఈ వర్షాలు అనేవి, చిరుజల్లులు అనేవి కురిసే అవకాశం ఉంది. అయితే టెంపరేచర్స్ మాత్రం పూర్తిగా చాలా వరకు తగ్గే అవకాశం కూడా కనిపిస్తుందని చెప్పేసి చెప్తున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు రేపు ఏదైతే 24వ తేదీన వాయుగుండంగా అల్పపీడనం మారే అవకాశం ఉందని చెప్తున్నారో ఆ వాయుగుండం తీవ్రత మాత్రం ఇటువైపు మన ప్రాంతాల మీద, అంటే
ఆంధ్రప్రదేశ్లో ఉన్న కోస్టల్ ఏరియాస్ కన్నా కూడా ఆ మీద అది ఎగువ ప్రాంతాల మీద మాత్రమే అది ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం ఉంటుందని మాత్రం ప్రస్తుతానికి అంచనా వేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అనిల్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.